ఒకవైపున కాంగ్రెసు మంత్రులు పనితీరు ఎట్లుంటదో అనుకున్న దగ్గర నుంచి ఎఫెక్టివ్ కనబడుతున్నారు. అందులో అందరి అనుభవం కనబడుతున్నారు. ఒక 2 రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గం ఒక కనబడుతుంది. కేసీఆర్ వెళ్తున్న వారిని ఆపడం అనేది ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనమే కదా! ఇంక ఎళ్ళిపోతారు 10, 20 మంది అన్నోడిని బ్రేక్ చేయగలిగిండు కదా! అంటే ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే ఏదైనా చేయగలుగుతాడు. ప్రాబ్లమ్ ఏంటంటే ఆయన ఎప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఎవరితో మాట్లాడేది సమస్య కదా ఆయనతో. సో మీకున్న సమస్య ఏంటంటే ఉన్న 39 కూర్చోబెట్టి కనుక క్లాసెస్ తీసుకుంటే మీరంటే ఒక 6 నెలలు వాయిదా పడుతుంది ప్రోగ్రామ్. అంత వాగ్దాటి 6 నెలలు ఆపగలరు. నేననేది ఆయనకున్న నేర్పరితనం వాగ్దాటి. నేను చాలా సందర్భాలు చెప్పిన మీడియాలో కూడా. ఆయనకున్నటువంటి ఒక ఎక్సలెంట్ స్కిల్ ఏంటంటే మంత్రముగ్ధులు చేస్తాడు వ్యక్తులను. ఒకసారి మీరు మాట్లాడేదంటే మీరు 6 నెలలు ఇక కోలుకోరు. మళ్ళీ నేను తిట్టినా మీరు ఒప్పుకోరు. చాలా మంచోడు నీకే తెలియదు అంటారు. అట్లా స్కిల్ ఉందని. సో లేపేస్తాడు ఆ వ్యక్తిని. బట్ ఇప్పుడున్న వాతావరణంలో అధికారం వైపు మొగ్గు చూసే ఒక వ్యవస్థ, అది మంచా చెడా, ఎతికలా మోరలా ఇమ్మోరలా అనేది పక్క పెడదాం. అయితే అధికారం వైపు పోతున్నారు అందరు, ఏ పార్టీ అయినా కానీ వాళ్ళంతా. అది కేసీఆర్ కూడా చేశాడు. కేసీఆర్ కూడా మొదటిసారి చేసిన పని అప్పుడు మాకన్నా 64 ప్లస్ సిపిఐ అయ్యి గెలిస్తే 65 అయినాయి, కానీ ఆయనకు 63 కదా 2014లో వచ్చినాయి. ఆయనకు అందరికంటే మీకంటే నాకంటే ఎక్కువ తెలుసు ఆయనకు. ఇది చాలా డేంజర్ వ్యవహారం, 3-4 నాకు సరిపోవాలి. కాబట్టి ఫస్ట్ ఆయన టార్గెట్ పెట్టి కొట్టింది కాంగ్రెస్ను కొట్టాడు. ఆ లేచే పార్టీనే అసెంబ్లీ ద్వారా మొత్తం పార్టీ విలీనమే ప్రకటించేసుకున్నాడు. అదే పద్ధతిలో టీడీపీని కొట్టాడు. రాబోయే నెక్స్ట్ టైం అవసరం లేకున్నా 88 ఆయనకి ఎన్ని వచ్చాయి, 83 మళ్ళీ వచ్చినప్పుడు. ఆ సందర్భంలో కూడా ఆయన కాంగ్రెస్ వదిలిపెట్టలేదు, వేరే పార్టీ వదిలిపెట్టి సిపిఐ కూడా వదిలిపెట్టలాగారు అంతకుముందు. అందరినీ కలిపేసుకున్నాడు ఆయన. సో అక్కడి నుంచి నేర్చుకునే ఈ వ్యవహారమే కదా. మీరెంత మేము మా సీఎం గారు అంతకుముందు ఎవరైనా రావాలన్నా రావాల్సిందే, రాజీనామా చేయాల్సిందే అన్న వాళ్ళ మాట మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ప్రొవొకేషన్. మీకు కేటీఆర్ అన్నాడు ఇది 3 నాళ్ళ ముచ్చటే ఈ గవర్నమెంట్ ఉండేది కాదన్నాడు. లక్ష్మణ్ లాంటి సీనియర్ బీజేపీ నేత కూడా ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తున్నాడు. అరే ఎట్లా వస్తుంది అంటే 8 మంది బీజేపీ వాళ్ళతో వస్తుందా, అయితే 39 టీఆర్ఎస్ వాళ్ళతో వస్తుంది? ఏమిటి వాళ్ళ ఉద్దేశం? వాళ్ళ ఉద్దేశంలో ఏదో కుట్ర యాంగిల్ ఉంది అందులో. ఆ కుట్ర వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకునే సంగతి తీయడానికి మా దగ్గర నుంచి 20 మందిని పట్టుకుపోతే చాలు కదా, 10 మంది చాలు కదా. బీజేపీ బీఆర్ఎస్ కలిసింది అనుకోండి, కలిస్తే ఎంఐఎం సహకారంతో ఒక 10 ఉంటే చాలు. సో ఆ కుట్ర ఏదైనా చేసి ఉంటారు. కాంబినేషన్ మీరు అన్నది బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం వేరే, బట్ బయట నుంచి సపోర్ట్ చేయడానికి. ముందు గవర్నమెంట్ కూలిపోవాలనుకుంటారు కదా. కాంగ్రెస్ కూలిపోవాలని బీజేపీ అనుకున్నప్పుడు మా మద్దతు మీకు ఇస్తామంటారు. మీరు 6 నెలలు గవర్నమెంట్ నడిచినాక విత్డ్రా చేసుకుంటారు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఏ పార్టీకైనా అదే స్ట్రాటజీ ఉంటుంది కదా. ముందైతే గవర్నమెంట్ కూలగొడతారు, 6 నెలలు నడవని ఇస్తారు, తర్వాత విత్డ్రా చేసుకుని జనరల్ ఎలక్షన్స్ పోతారు. అప్పుడు మా సీట్లు పెరుగుతాయని ఆశ ప్రతి పార్టీ కూడా బహుశా ఆ వ్యూహంతో అని ఉండొచ్చినది నా క్యాలిక్యులేషన్. సో అందువల్ల ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తప్పని పరిస్థితి, ఆయన అవుట్ ఆఫ్ కంపల్షన్ ఈయన ఎంకరేజ్ చేయాల్సి వచ్చింది. అంటే ఆయన అన్నాడు కదా, నిన్నటి వరకు నేను సీఎం, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇవాళ నుంచి నేను పీసీసీ చీఫే, ఇక సీఎం కాదు అని ఇక గేట్లు తెరుస్తున్నా అన్నాడు. ఆ గేట్లు తెరవగానే మొత్తం 10 దాకా ఫ్లో వచ్చింది. గేట్లు తెరుస్తున్నా అన్నాడు. ఓపెన్ అన్నాడు, ఇవాళ నుంచి నా గేటు తెరుస్తున్నా, ఎవరైనా రాని అన్నాడు. అనగానే వరుసగా 10 మంది అటు, కౌన్సిల్ నుంచి 7 మంది రావడం జరిగింది. ఇక్కడ ఎందుకు బ్రేక్ పడ్డది అనేది ఇట్స్ డిబేటబుల్ అంశం. మీరంటే మరి కేసీఆర్ ఏమన్నా ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఆపుతున్నాడా, లేకపోతే ఈ కాస్త ఈ అసెంబ్లీ సెషన్ అయిపోయినాక మిగిలిన కంప్లీట్ కూడా కార్యక్రమం అయిద్దామని అది లేదు. బట్ డెఫినెట్లీ చాలామంది వస్తున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. అది మేము అంటున్నాం, వాళ్ళు కూడా ఇంకో 40 వస్తున్నారు ఇందులోంచి వాళ్ళు అంటారు. నేను వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, ఇది ఒక కృష్ణమోహన్ రెడ్డే కాదు ఇంకా మా వాళ్ళు ఎవరు వచ్చేస్తున్నారు, టచ్లో ఉన్నారని టీవీ డిబేట్లో ఎవరో బీఆర్ఎస్ నాయకుడు అంటుండే. సో ఇట్స్ పాసిబుల్, క్వైట్ పాసిబుల్, అది కావచ్చు ఇది కావచ్చు. బట్ అధికారం వైపు మొగ్గు చూపుతారన్న ఒక లాజిక్ ఉంది కాబట్టి నేనైతే ఐ డోంట్ బిలీవ్ ఆడబోయే పొజిషన్లో కూర్చొని ఏం సాధిస్తారు వీళ్ళు. అవును. అంటే కేటీఆర్ ఎట్లా ఉంది ఆయన మాట్లాడుతున్న తీరు మీరు ఫాలో అవుతున్నారు కదా? ఒకటి అవునన్నా కాదన్నా కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కవిత కానీ, అంటే కేసీఆర్ అంటే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళంతా ఎక్సలెంట్ ఆరేటర్స్. అద్భుతంగా విషయాన్ని చెప్పడం విషయం ఏదైనా ఆరేటర్స్, నో డౌట్, మంచి ప్రజ్ఞాశాలి, ఏది మాట్లాడడం విషయంలో అనుమానం లేదు. దానికి ధీటుగా సమానం చెప్పే రేవంత్ ఉన్నాడు ఇక్కడ. ఆయన తక్కువ లేడు, ఇంకా ఎక్కువనే ఉన్నాడు, కాకి ఎక్కువ ఉంటాడు ఆయన మాట్లాడితే. సో మీరు అంటే నేనేదంటే వాళ్ళు మాట్లాడిన విషయాన్ని నేను కూడా టోటల్గా విన్నాను. హరీష్ యొక్క దీన్ని కానీ కేటీఆర్ కానీ విన్నా. బట్ ఒకటి ఏంటంటే కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కొంత అవకాశం ఇవ్వాలి. మేము ఎంత 100 రోజుల్లో మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పినా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మాకు సహకరించట్లేదు కాబట్టి కుదుటపడడానికి కొంత సమయం పడుతుంది. అందులో దాపరికం లేకుండా బట్టి చెప్పాడు, సీఎం చెప్పాడు, ఇట్లా అనుకోలేదు, మాకు ఇబ్బందులు వచ్చినాయి, మేము అన్ని తీరుస్తాం చెప్పారు. ఓపెన్ ఒకదాని తర్వాత ఒకటి మేము సర్దుకుంటున్నాం, ఇల్లు సర్దుకుంటున్నాం.
అన్నీ చేస్తామన్నారు. కాబట్టి వాళ్ళకు కొంత అవకాశం ఇవ్వాలి. అంతే ఇదే రోజు మీరు మొత్తం రంధ్రాన్వేషణ చేసిన అదನ್ನು ఎందుకు చేయలేదు అంటే ఎంత మీరు నిలదీసినా కూడా అది సాధ్యపడేది కాదు. మీ చేతిలోంచి మీ అధికారం తీసుకునే వరకు మీకే తెలుసు కదా, ఏది ఎక్కడుందో, వ్యవహారం ఎంతో, అసలు డబ్బులు ఉన్నాయో లేవో మీకు తెలుసు కదా. నిజంగా డబ్బులు మీ దగ్గర ఉంటే మీరు కూడా నిరుద్యోగ వృత్తి ఇద్దరు కదా. మీరు ప్రకటించిన నిరుద్యోగ వృత్తి మీరు ఎందుకు చేయలేదు? ఏకకాలంలో రుణమాఫీ మీరు ఎందుకు చేయలేదు? లక్ష్యం ఎందుకు చేశారు? మీరు ఇచ్చినటువంటి ఆ హామీలు అన్నీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ 2000 అంటే నువ్వు 2500 అంటివి, 3000 అంటే పెన్షన్ 4000 అంటివి, ఏది తక్కువ లేదు కదా నువ్వు. మరి ఎట్లా చేస్తావు? నువ్వు వచ్చి ఉంటే చేద్దువా? కాబట్టి సాధ్యపడే పని కాదు. డెఫినెట్గా టైం పడుతుంది. ఆ టైం అనేది రీజనబుల్ టైం నేను అనుకోవటం 1 or 2 years. ఈ 2 years లోపల మాకు తెలిసి ఆయన మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నీ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేయగలుగుతాడని నమ్మకం అయితే నాకు ఉంది.